ఉన్న వాళ్ళు అంటే అక్కడ రెంట్ తీసుకునే వాళ్ళు మనకి ఒక 10 to 20 lakhs అనేది అడ్వాన్స్ పే చేస్తారు. అలాగే ఎవ్రీ మంత్ మనకు 1 నుంచి 1.5 lakh రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ల్యాండ్స్ మీద ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము ఇక్కడ చూడండి, ఈ మాల్ నుండి ఈ కురుమేడు అలాగే ఈ చింతపల్లి వరకు ఈ ఏరియా మొత్తం నేను కథ చూపిస్తున్నా కదా, ఈ ఏరియా మొత్తం మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎందుకు అది చెప్తానంటే, దీన్ని మీకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ అతి తొందరగా మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసినంత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ ఏరియాలో. ఎందుకు చెప్తున్నా అంటే, సింపుల్ చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ ఒకటి కనెక్ట్ అవుతుంది. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే ఇక్కడ మరిగూడ మీద నుంచి ఇలా వెళ్తుంది. సో ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఏరియాలో వెంచర్ చేసి సేల్ చేసిన బిల్డర్ అంటే రియాల్టర్స్ మొత్తం మాత్రము నెక్స్ట్ తక్కువ ప్రైస్ ఆప్షన్ మాత్రం ఇక్కడ నాగార్ సాగర్ కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఎక్కువ ప్లేస్ అవైలబుల్ ఉంది. అంటే ఇక్కడ మాల్ నుంచి త్రిబుల్ ఎక్కువ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ మొత్తం ప్లేస్ అనేది అవైలబుల్ ఉంది. హై వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ చాలా మంది అడగడం జరుగుతుంది, ఇప్పుడు మనకి హైదరాబాద్ సరౌండింగ్లో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ అంటే ఏ రూట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుంది, అలాగే ఆ రూట్లో ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది రాబోతుంది, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, సో అలాగే మనకి ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ రావాలంటే ఎక్కడ మనము చేస్తే బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈ సరౌండింగ్లో అన్ని దగ్గర ఏరియాలు కంపేర్ చేస్తే మనకి ప్రజెంట్ తక్కువ ప్రైస్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడ బెటర్ ఉంది అనేది చాలామంది అడగడం జరుగుతుంది. సో ప్లాట్లు కొంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే ల్యాండ్లు కొంటే ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అలాగే మనకి ఏంటంటే ప్రాపర్టీస్ మనకి రెంటల్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేయాలనేసి కూడా కొంతమంది అడగడం జరుగుతుంది. వాళ్ళ గురించి నేను ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ముందుగా మనకి హైదరాబాద్కి కనెక్ట్ చేస్తూ ఎల్లో కలర్ లైన్స్ ఉన్నాయి కదా, ఈ మొత్తం మనకి స్టేట్ హైవేస్ అండ్ నేషనల్ హైవేస్. సో ఈ హైవేస్ మొత్తం మనకి ఈ హైవేస్లో మనకి ఎటువంటి డెవలప్మెంట్స్ రాబోతున్నాయి, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఎటువంటి డెవలప్మెంట్స్ అనేది అయినాయి, సో దాన్ని బట్టి మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ మొత్తం వీడియోస్ అంటే అన్ని హైవేస్ ఒకే వీడియోలో చేస్తే చాలా లెంత్ అవుతుంది కనుక నేను ఒక్కొక్క హైవేకి ఒక్కొక్క వీడియో చేయడానికి ప్రయత్నం చేస్తా. సో ముందుగా మనకి ఏంటంటే ఈ హైదరాబాద్కి సరౌండింగ్లో అన్ని రూట్స్లో కంపేర్ చేస్తే మనకి ప్రజెంట్ తక్కువ ప్రైజ్లో అవైలబుల్ ఉంది మాత్రము ఈ మన స్టేట్ హైవే 79 మనకి ఏంటంటే నాగార్జున సాగర్ రోడ్డు. ఈ నాగార్జున సాగర్ రోడ్లో మనకి ఇక్కడ హైదరాబాద్ అంటే ఈ ఓఆర్ఆర్ నుండి మనకి త్రిబుల్ ఈ సరౌండింగ్లో ఎక్కడ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనో నేను డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇది రోడ్ వచ్చేసి మనకి ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్ మాచర్ల వరకు మన అంటే ఈ నాగార్జున సాగర్ వరకు మన బార్డర్ అనమాట, ఇక్కడ వరకు ఈ రోడ్ ఉంటుంది అనమాట. సో మెయిన్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న డెవలప్మెంట్స్ ఏంటంటే మనకి ఇక్కడ ఆదిబట్ల ఇప్పుడు మనకి ఎగ్జిట్ నెంబర్ 13 బొంగళూరు ఇది జంక్షన్ ఉంది కదా, ఇక్కడ మనకి నియరెస్ట్ ఇక్కడ నుంచి ఒక 2 kilometers డిస్టెన్స్లో మనకి ఆదిబట్ల ఇక్కడ టీసీఎస్ అనేది ఉందన్నమాట. సో ఈ టీసీఎస్ సరౌండింగ్లో మనకి ఇక్కడ బాగా డెవలప్మెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ మనకి శ్రీ హిందూ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజెస్, అలాగే సివిఆర్, అరే గురునానక్, అలాగే ఇక్కడ మొత్తం మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ అండ్ మంచి స్కూల్స్ అనేది అవైలబుల్ ఉన్నాయి. సో ఇది ఒక మనకి ఫ్యూచర్లో ఒక స్టడీ హబ్ అనేది అయ్యే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ ఏరియా మొత్తము. సో నెక్స్ట్ మనకి ఇంకోటి ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఆగపల్లి అంటే ఇబ్రాహీంపట్నం అవతల నుండి మనకి ఇక్కడ మొత్తం ఫ్యూచర్ సిటీ అనేది టచ్ అవుతుంది. ఇక్కడ ఫ్యూచర్ సిటీ అనేది మనకి శ్రీశైలం హైవే అండ్ నాగార్జున సాగర్ హైవేలో ఇక్కడ మిడిల్లో మనకి ఇక్కడ అనేది డెవలప్మెంట్ చేయబోతున్నారు. సో దాని తర్వాత మాల్ వరకు మనకి ఫ్యూచర్ సిటీ అనేది టచ్ అవుతుంది. ఈ మాల్ నుండి మనకి మళ్ళీ 10 kilometers డిస్టెన్స్లో త్రిబుల్ వస్తుంది. ఈ త్రిబుల్ వెంబడే మనకి రింగ్ రైల్ కూడా వస్తుంది అనమాట. సో మళ్ళీ మనకి ఈ సరౌండింగ్లో ఎటువంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకో ఫ్యూచర్లో మనకి ఎటువంటి గ్రోత్ అనేది ఇక్కడ రాబోతుంది అనేది కూడా మీకు డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ముందుగా మీరు మెయిన్ ఏంటంటే ఇక్కడ సిటీకి దగ్గరలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే తక్కువ బడ్జెట్లో అనుకుంటే మాత్రము ఈ తుర్కెంజాలు, తొర్రూరు, కోహెడా, ఈ మళ్ళీ ఈ ఓఆర్ఆర్ తర్వాత రామదాస్ పెళ్లి ఈ సరౌండింగ్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఒక 30 to 40,000 పెట్టాలని పెడితే మీరు హౌస్ అంటే రెసిడెన్షియల్ పర్పస్ ఇట్లా మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము ఇక్కడ తుర్కెంజాల్ నుంచి ఒక 2-3 kilometers లోన్కి వెళ్తే మనకి ఇక్కడ 30 to 40,000 ఫర్ స్క్వేర్ యార్డ్లో మనకి అవైలబుల్ ఉంది. అలాగే తొర్రూరులో కూడా మనకి తొర్రూరు ఈ బ్రాహ్మణపల్లి విలేజ్ మన అలాగే కోయడా త్రిబుల్ వరకు మనకి ఇక్కడ 30-40,000 వరకు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది పర్ స్క్వేర్ యార్డ్. సో మనకి ఓఆర్ఆర్ దాటినాక ఇక్కడ మనకి ఈ గుట్ట ఉంది కదా, ఈ గుట్ట సరౌండింగ్లో మనకి 15,000, 10,000 అలాగే మనకి హైవే మన
ఓవరాల్ దగ్గరకు వచ్చేసరికి మనకి 30-40 అంటే రోడ్ని బట్టి కమర్షియల్ బెట్ అయితే ఒక ప్రైస్ ఉంటుంది, లోన్కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది అనమాట. సో ఆ ప్రైస్లు ఇక్కడ అవైలబుల్ ఉంది. సో మళ్ళీ ఇంకోటి ఈ ఏరియాని కంపేర్ చేస్తే మనకి ఈ ఏరియాలో మనకి చాలా ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మంగళపల్లి, కొంగర్ కలాని సరౌండింగ్ లో మాత్రం మీకు ఒక 25,000 to 30,000 ప్రైస్ లో ఇక్కడ అవైలబుల్ ఉంటుంది. అయితే మీరు రెంటల్ పర్పస్ అంటే చాలా అంటే మేము పెట్టిన రెంట్కి బాగా అంటే రెంటల్ అనేది ఎక్కువ రావాలనుకుంటే మాత్రం మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి సో బెస్ట్ ఆప్షన్ అయితే మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఆప్షన్ అయితే ఈ రూట్లో మనకి ఇక్కడ మంగళపల్లి ఏరియాలో ప్లస్ అలాగే ఈ మన టీసీఎస్ ఆదిబట్ల ఈ ఏరియాలో మీకు బాగా రెంటల్ ఇన్కమ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. సో అది ఎందుకంటే ఇప్పుడు మనకి టీసీఎస్లో ఎంప్లాయీస్ అందరు మాత్రం ఇక్కడ హాస్టల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఇక్కడ ఇవి బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ మొత్తం మనకి ఏంటంటే టీసీఎస్ ముందలో ఇక్కడ ఇవన్నీ హాస్టల్స్ అనమాట. ఒక్కొక్క హాస్టల్ మనకి 200 స్క్వేర్ యార్డ్ ఉంటుంది. 200 స్క్వేర్ యార్డ్స్లో మనకి బిల్డింగ్ అనేది బిల్డ్ చేసి ఇస్తే అక్కడ ఉన్న వాళ్ళు అంటే అక్కడ రెంట్ తీసుకునే వాళ్ళు మనకి ఒక 10 to 20 lakhs అనేది అడ్వాన్స్ పే చేస్తారు. అలాగే ఎవ్రీ మంత్ మనకు 1 నుంచి 1.5 lakh రెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఓవరాల్ మీరు ఇక్కడ ఒక 2 CR అనేది ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ 1 నుంచి 1.5 lakh వరకు రెంట్ వచ్చే ఛాన్స్ ఉంది. అయితే ఇక్కడ ప్రైస్ ల్యాండ్ అంటే మన ప్లాట్ కొనుక్కుంటే మేము ఫ్యూచర్లో ప్లాన్ చేస్తాం అనుకుంటే మాత్రం ఇక్కడ ప్లాట్ ప్రైజెస్ వచ్చేసి మీకు 30 నుండి 50 వరకు ఫర్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఈ ప్రైజెస్ అనేది అవైలబుల్ ఉంది. అంటే రోడ్డుకి దగ్గరలో అయితే ఇంకెక్కువ ప్రైజెస్ ఉంటుంది, బట్ నేను ఏంటంటే ఈ సరౌండింగ్లో మాత్రం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఒక 30 to 50,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అనేది అవైలబుల్ ఉంది. మీరు దాని చూసి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే మంగళపల్లి సరౌండింగ్ ఉంది కదా, ఈ మంగళపల్లి సరౌండింగ్లో మీకు ఇక్కడ కూడా ఈ హాస్టల్స్ అనమాట, ఇవన్నీ బిల్డింగ్స్ అన్ని హాస్టల్సే. ఇక్కడ కూడా మనకి 10 to 20 lakhs రెంట్ అనేది అడ్వాన్స్ అనేది ఇస్తారు. అలాగే ఎవ్రీ మంత్ 1.1 lakh వరకు రెంట్ అనేది వస్తుంది అనమాట. సో ఇందులో మాత్రం మనకి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి కదా, శ్రీ హిందూ, అలాగే సివిఆర్, అలాగే గురునానక్ కాలేజ్, ఇవంతా స్టూడెంట్స్ అంతా ఇక్కడ హాస్టల్లో ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు అనమాట ఈ జంక్షన్లో. సో ఇక్కడ మీకు ఓవరాల్గా 40 to 70,000 ఫర్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇంకా మీకు ఫ్యూచర్ సిటీని నమ్ముకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రం ఫ్యూచర్ సిటీ అనేది మీకు ఇది మొత్తం ఇక్కడ ఈ కంపెనీస్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి ఎస్టాబ్లిష్ అయ్యి మనకి ఇక్కడ ఫ్యూచర్ అంటే ఇదంతా డెవలప్మెంట్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 10 years అనేది పట్టే ఛాన్స్ ఉంది. ఆ 10 years వరకు మేము వెయిట్ చేస్తాం అనుకుంటే మాత్రమే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఇంకోటి ఏంటంటే ఈ మీరు ఇక్కడ ఈ ఇన్వెస్ట్మెంట్ రియల్ ఎస్టేట్ మీద మీకు ఐడియా లేని వాళ్ళు మాత్రము ఇక్కడ మాత్రం ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ అంతా జర ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు, జర ఐడియా ఉన్న వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాళ్ళకి ఒక ఐడియా అనేది ఉంటుంది, దాన్ని బట్టి వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కొత్త వాళ్ళు మాత్రం ఇక్కడ ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఇక్కడ డెడ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది 10 years వరకు. బికాజ్ ఎందుకంటే నేను లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ 10 years తర్వాత వచ్చే ప్రైజెస్ ఇప్పటికే ఆ ప్రైస్ అనేది ఉంది. మీరు అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఒక 5 years అనేది మినిమం వెయిట్ చేస్తే మీరు పెట్టిన ప్రైస్ అనేది వస్తుంది. సో దాన్ని మనసులో పెట్టుకొని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయండి. నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక్కడ ఇబ్రాహీంపట్నం తర్వాత మనకి ఇక్కడ సివిఆర్ కాలేజ్, మళ్ళీ ఇంకోటి తక్కువ ప్రైస్ ఇన్వెస్ట్మెంట్ చేసి రెంట్ రావాలనుకుంటే మాత్రం ఇప్పుడు మన గురునానక్ కాలేజ్ ఉంది కదా, ఈ గురునానక్ కాలేజ్ ముందర ఇక్కడ ఒక వెంచర్ చూడండి, ఇక్కడ మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ కూడా హాస్టల్స్ బాగా ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్నాయి. ఇక్కడ కూడా మీకు ఓవరాల్గా ఒక 1.5 CR పెడితే మీకు 1 lakh వరకు పర్ మంత్ రెంట్ వచ్చే ఛాన్సెస్ ఉంది రెంటల్ పర్పస్ వాళ్ళకి. సో ఇప్పుడు ప్లాట్లు కొనాలంటే ఇక్కడ కొనాలనేది మీకు డీటెయిల్ చెప్తా. మీరు ప్లాట్లు కొనాలనుకుంటే మాత్రము మీకు కొంగర్ కలాను అంటే మన ఆదిపట్లకి, మంగళపల్లికి సరౌండింగ్లో ఈ కొంగర్ కలాన్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు జర బెటర్ ప్రైజ్లో. అయితే ఇంకా తక్కువ ప్రైజ్లో కావాలనుకుంటే మాత్రం రామదాస్ పెళ్లి ఈ సరౌండింగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే మెయిన్ మీరు ఏదైనా ప్లాట్లు కొనాలన్నా ల్యాండ్ కొనాలనుకున్నా రోడ్ కనెక్టివిటీ మెయిన్ మస్ట్ అండ్ షుడ్ చూసుకోండి. ట్రాన్స్పోర్ట్, రోడ్ కనెక్టివిటీ ఉంటే మనకి గ్రోత్ అనేది ఆటోమేటిక్ వస్తుంది. సో ఈ సరౌండింగ్లో మనకి ఇబ్రాహీంపట్నం సరౌండింగ్లో కూడా మనకు ఒక 20 నుంచి అంటే డెప్త్ పోయినా కొద్ది అంటే బెటర్ ప్లేస్లో అయితే మాత్రం 20,000 మినిమం ఉంది. 20 నుంచి మనకి 40,000 వరకు ఇక్కడ అవైలబుల్ ఉంది. సో తర్వాత మనకి ఆగపల్లి సరౌండింగ్లో మనకి 10,000, 15,000, 20,000 ఎక్కువ మ్యాక్సిమం మాత్రము మీరు ఈ విలేజెస్కి దగ్గరలో, జంక్షన్ల దగ్గరలోనే కొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే లాంగ్ వెళ్తే మీరు టైం అనేది ఎక్కువ పడుతుంది అనమాట డెవలప్మెంట్కి. మెయిన్ ఇంకోటి ఏంటంటే మీరు ఇటు సైడ్ మనకి ఏదైతే నాగన్సార్ రోడ్కి ఉంది, రోడ్కి ఇటు సైడ్ పోతే మీకు తక్కువ ప్రైస్ వస్తుంది.
అలాగే ఇక్కడ ఫ్యూచర్ సిటీ సైడ్ పోతే మాత్రం కొద్దిగా ఎక్కువ ప్రైస్ పడే ఛాన్సెస్ ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఉన్న ప్రజెంట్ అయితే ఈ హైప్ అనేది ఈ రూట్కి రాలేదు. ప్రజెంట్ కొద్దిగా తక్కువ వచ్చింది, బట్ అంతగానం రాలేదు. మీరు ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఇక్కడ నుంచి మీరు ఒక 5 to 5 kilometers సరౌండింగ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీకు బెస్ట్ ప్రైస్ లో దొరికే ఛాన్సెస్ ఉందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి గున్గల్ ఈ సరౌండింగ్ లో మీరు బాగా ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 to 20,000 మనకు దొరుకుతున్నాయి అనమాట. అంటే ఏరియాని బట్టి. ఇప్పుడు మనకి ఇంకోటి ఏంటంటే ఇది మనకు ఓవరాల్ మనకి ఇక్కడ ఇప్పుడు మనకి హెచ్ఎండి దాంట్లోకి వస్తుంది అనమాట. ఇది మొత్తం మనకి త్రిబుల్ ఆర్ వరకు ఈ పరిధి. సో దానివల్ల కూడా కొద్దిగా డెవలప్మెంట్ అనేది రాబోతుంది. ప్రైజెస్ అనేది హైప్ అవుతున్నాయి. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే బెస్ట్ మనకి మీరు రూట్ అంటే మాత్రం నాగాన్ సాగర్ రూట్. దాన్ని మీరు ఇది మాత్రం మీరు ఓకే చేసుకోవచ్చు ఈ రూట్ని. నెక్స్ట్ మనకి ఇంకోటి ఈ ఆచారం మనకి రూట్లో మనకి ఇక్కడ ఈ కందుకూరు నుండి మనకి ఈ ఆచారం వరకు ఇక్కడ 200 feet రోడ్ వస్తుంది అనమాట. ఈ ఆచారం ఈ సరౌండింగ్ లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. జర స్పీడ్ గా రిటర్న్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. మనకి ఇంకోటి ఇక్కడ నుండి మనకి ఫ్యూచర్ సిటీ నుంచి ఈ బందర్ రోడ్ వరకు బందర్ పోర్ట్ వరకు ఈ గ్రీన్ ఫీల్డ్ 330 feet రోడ్ అనేది వస్తుంది అనమాట. సో ఈ ఆచారం దాటిన తర్వాత మనకి బెస్ట్ ఇంకో ఆప్షన్ ఏంటంటే మాల్. ఈ మాల్ అనేది మనకు ఓవరాల్ ఈ సరౌండింగ్ లో 200-300 విలేజెస్ ని కనెక్ట్ చేస్తూ ఇక్కడ బిజినెస్ అనేది జరుగుతుంది. ఇది ఒక మినీ చిన్నపాటి సిటీ అన్నమాట. సో ఇందులో కూడా మీరు ప్లాట్లు ఇక్కడ సరౌండింగ్ అంటే ఒక 10 నుంచి 20 వేలలో మీకు ఫర్ స్క్వేర్ యార్డ్ అవైలబుల్ ఉంది. ఇంకా బెస్ట్ ఐడియా చెప్తున్నా, ఇది మొత్తం మనకి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్లో రోడ్డు పెద్ద అయ్యాలనుకుంటే మాత్రం ఇది బైపాస్ రోడ్డు. ఇక్కడ నుంచి వస్తుంది రోడ్డు. ఇక్కడ ఇట్లా కట్ అయ్యి ఇక్కడ నుంచి ఇలా ఉంటే ఇక్కడ మనకి మళ్ళీ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మీకు ఇప్పుడు ఉన్న ప్రజెంట్ ప్రైజెస్ ఇక్కడ తక్కువ అవైలబుల్ ఉన్నాయి. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఫ్యూచర్ బాగుంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ ల్యాండ్స్ మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే మాత్రము ఇక్కడ చూడండి. ఈ మాల్ నుండి కురుమేడు అలాగే ఈ చింతపల్లి వరకు ఈ ఏరియా మొత్తం నేను కథ చూపిస్తున్నా కదా, ఈ ఏరియా మొత్తం మీరు ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో ఎందుకు అది చెప్తానంటే దీన్ని మీకు ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్ అతి తొందరగా మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉందన్నమాట ఈ ఏరియాలో. ఎందుకు చెప్తున్నా అంటే సింపుల్ చెప్తున్నా, ఫ్యూచర్ సిటీ ఒకటి కనెక్ట్ అవుతుంది. అలాగే గ్రీన్ఫీల్డ్ హైవే ఇక్కడ మరిగూడ మీద నుంచి ఇలా వెళ్తుంది. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ఏరియాలో వెంచర్ చేసి సేల్ చేసిన బిల్డర్ అంటే రియాల్టర్స్ మొత్తం మాత్రము నెక్స్ట్ తక్కువ ప్రైస్ ఆప్షన్ మాత్రం ఇక్కడ నాగాన్ సాగర్ కనిపిస్తుంది. ఇంకోటి ఇక్కడ ఎక్కువ ప్లేస్ అవైలబుల్ ఉంది. అంటే ఇక్కడ మాల్ నుంచి త్రిబుల్ ఆర్కి ఎక్కువ డిస్టెన్స్ ఉంది. ఇక్కడ మొత్తం ప్లేస్ అనేది అవైలబుల్ ఉంది. ఇంకోటి త్రిబుల్ ఆర్ ఏమంటే రింగ్ రైల్ వస్తుంది. అలాగే కొన్ని ఇంకా చాలా డెవలప్ వస్తుంది. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ హైవే వస్తుంది. సో ఇంకా కొన్ని కనెక్టివిటీ రోడ్లు వస్తున్నాయి కదా. సో దాన్ని బేస్ చేసుకొని ఇంకోటి తక్కువ ప్రైస్లో ఇప్పుడు అవైలబుల్ ఉంది కనుక ఇప్పటి నుంచి చాలా మంది ఇక్కడ కొని పెట్టుకోవడం జరుగుతుంది, బిల్డర్లు కూడా మన రియల్టర్లు కూడా. సో దాన్ని బట్టి మీరు ఇప్పుడే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ల్యాండ్స్ పోయిన వాళ్ళు కానీ అలాగే ల్యాండ్ సేల్ చేసిన వాళ్ళైనా కానీ చాలా వరకు తక్కువ ప్రైస్లో ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ ఇక్కడ మార్కెట్ బాగా నడుస్తుంది, ఇక్కడ పర్చేజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ నాగార్జున సాగర్ సారీ శ్రీశైలం హైవే ఆమన్గల్ తోటి కంపేర్ చేస్తే మనకి ఇక్కడ ఈ ఏరియాలో అనేది చాలా తక్కువ ప్రైస్ ఉంది. సో ఇక్కడ కూడా మీరు ల్యాండ్ కొనాలనుకుంటే మాత్రం బేసిక్ ఏంటంటే మీరు హైవేకి దగ్గరలో అలాగే రోడ్ కనెక్టివిటీ ఉందా, ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ ఉందా చూసి దాన్ని బట్టి ఇన్వెస్ట్మెంట్ చేయండి. ల్యాండ్ అయినా సరే ప్లాట్లు అయినా సరే. సో ఇక్కడ ఎటువంటి కుల్కులపల్లి, మదనాపూర్ గేటు, మళ్ళీ తక్కలపల్లి, కురుమేడు, అలాగే కురవపల్లి, కృష్ణాంపల్లి, మరిగూడ. ఇప్పుడు మన మాల్ నుంచి మరిగూడ ఈ సరౌండింగ్ చూడండి, తిరుగండ్లపల్లి, ఎర్రగండ్లపల్లి, తమ్మడపల్లి, ఈ ఏరియా మొత్తం కొండూరు, ఈ ఏరియా మొత్తం మీరు ఎక్కడైనా ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అంటే రోడ్ కనెక్టివిటీ చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయండి. రోడ్ కనెక్టివిటీ లేకుండా లోపల ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీరు ఏంటంటే డెవలప్ అవుతుంది, బట్ ఏంటంటే జర స్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఎంతైనా కమర్షియల్ ఉన్న బిట్ ఉన్న వాల్యూ లోపల దానికి ఉంటుంది కదా. సో దాన్ని బట్టి మీరు ఇక్కడ ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. చాలా బాగా గ్రోత్ అనేది వస్తుంది. నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి మనకి ఏంటంటే కొందరు కామెంట్ చేసారు ఒక కస్టమరు. సో వాళ్ళ తగ్గట్టు నేను ఇక్కడ ఒక ప్లాట్ ఉందన్నమాట. అంటే ఇక్కడ 1.25 acres అనేది ఈ మన సాగర్ హైవేకి ఈ కురవపల్లి విలేజ్కి వెళ్ళే రూట్లో జస్ట్ ఒక 750 meters 1 kilometer లోపలనే మనకి ఇక్కడ ఒక 1.25 acres అనేది అవైలబుల్ ఉంది. రోడ్ ఫేసింగ్ కూడా చాలా ఎక్కువ ఉందంట. సో వాళ్ళు ఏంటంటే ఇది ఒక 1.1 CR చెప్తారు, 1.10.
సో ఇంకా డైరెక్ట్ ఓనర్ కనుక మనకు కూర్చుంటే తగ్గే ఛాన్సెస్ ఉంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ నేను షేర్ చేస్తా. సో ఇది మనకి ఏంటంటే ప్రమోషన్ వీడియో కాదు కనుక నేను నెంబర్ అనేది డిస్ప్లే ఇస్తలేను. బట్ మీకు ఒకవేళ కావాలనుకుంటే మాత్రం కామెంట్ చేయండి, నేను అందులో మీకు నెంబర్ అనేది షేర్ చేస్తా. సో దాన్ని బట్టి మీరు డైరెక్ట్ అతనితో మీరు డీల్ చేసుకొని కొనవచ్చు. సో ఇదండి మనకి మనకి మీకు అలాగే నేను నెక్స్ట్ రూట్ అనేది నెక్స్ట్ వీడియోలో చేస్తాను నేను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియో మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.